అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 127 వాత రక్త నిదానం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు వాత రక్త నిదానం సుశ్రుత ఆరోగ్యాన్ని చెడగొట్టే తిండిని తినేవారు క్రోధులు పగలు నిద్రిస్తూ రాత్రి జాగారం చేసేవారు సుకుమారులమని చెప్పుకుంటూ అతి ఎక్కువ ఆహారాన్ని స్వీకరించేవారు శ్రమను త్యజించి స్థూలకాయులయ్యేవారు సుఖజీవనులు తమ చేతులారా తామే రక్తాన్ని కుపితం కలుషితం చేసుకుంటారు. వీరిలో ముందుగా వాయువు చెడుతుంది. దీన్ని వాతం ప్రకోపించడం అంటారు. వాత దోషం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన వాయువు వృద్ధి చెంది ముందు రక్తాన్ని, తరువాత మాంసాన్ని, పిమ్మట ధాతువులని పాడుచేస్తుంది. సంపూర్ణ శరీరంలో వ్యాపించి మోకాళ్లు, జంఘలు, తొడలు, కటి, భుజాలు, కాలుసేతులు, సంధి స్థానాల్లో దురదలను, కోరికలను, సూదులతో పొడుస్తున్నట్లుండే బాధను, బరువును కలిగిస్తుంది. ఈ బాధలన్నీ తగ్గుతుంటాయి. మరల వస్తుంటాయి. బాగా ముదిరాక రోగికి కాళ్లు కదలడం ఆగిపోతుంది. వాతరక్త దోషంలో వాతాధిక్యత గల రోగికి అన్ని అంగాల్లో అత్యధిక శూల, గుండెదడ, శరీరకంపం, ఎముకలు విరుగుతున్నంత బాధ కలుగుతాయి. చర్మంపై పొక్కులు పుట్టుకొచ్చి అవి పెద్ద కురుపులే సలుపు, పోటు పెడుతుంటాయి. కొన్నాళ్లకి నల్లగా మారి మాడిపోయినట్లయి మళ్ళా పెరుగుతుంటాయి. ధమనులు నొక్కబడి వ్రేళ్ల సందులు కుంచుకుపోయి అంగగ్రహమేర్పడి దుస్సహ వేదన కలుగుతుంది. శీత పదార్థాలను సేవిస్తే అరుచి, వాపు, కొయ్యబారుటలు, కంపనము, ఇంద్రియాలు చురుకు తగ్గుటలు ఏర్పడతాయి. వాత రక్తదోషంలో రక్తాధిక్య రోగిని కురుపులు యమ బాధ పెడతాయి. ఒళ్లంతా సూదులతో పొడుస్తున్న బాధలేర్పడతాయి. ఈ కురుపులు రాగి రంగులో ఉంటాయి. నీరు కారుతుంటాయి. చిమచిమలాడుతుంటాయి. దురద పెడుతుంటాయి. ఏ మందు పూసినా శాంతి లభించదు. ఈ రోగంలో పిత్త దోషం కూడా కలిస్తే మంట, చెమట, మత్తు, మూర్ఛ, దాహం, నొప్పి, కురుపులు పగిలి రక్తం కారుట, మిక్కుటంగా వేడి చేయుట అనే లక్షణాలు బయటపడతాయి. కఫదోషం చేరి పెరిగితే శరీరం కఠినమగుట, బరువెక్కుట, శూన్యమైనట్లుండుట, చలి, జిడ్డెక్కుట, దురద, మందపీడ మున్నగు లక్షణాలు బయటపడతాయి. త్రిదోషజన్యమైతే మాత్రం వాత రక్తదోషాన్ని నిర్మూలించడం అసాధ్యం. వాతము రక్తము రెండూ పూర్తిగా చెడిపోతే రోగి బ్రతకడు. వాతము పంచాత్మక వాయు సమూహము. ఆ పంచవాయువు లేవనగా ప్రాణ, వ్యాన, సమాన, అపాన ఉదానములు. మనిషిలో రూక్షత, చంచలత, లంఘనం, అతిశయాహారం, బూకరింపు తిండి, కృత్రిమ వేగం, అనవసరమైన ఆయాసపాటు పెరిగితే ప్రాణవాయువు ప్రకోపించి పంచేంద్రియాలను దెబ్బ కొడుతుంది. పీనసం, మంట, దాహం, దగ్గు, ఊపిరాడకపోవుట అనే రోగాలు పుట్టుకొస్తాయి. అదే ఉదానవాయువు కుపితమైతే అది గెడ్డాన్ని, నుదుటిని ఆశ్రయించి కంఠావరోధ, మలభేద, అరుచి, పీనస, గలగండాదిక దోషాలకు జన్మనిస్తుంది. అత్యధిక దూరంలో ఉన్న వాటికి పలుమార్లు యాత్రలు చేయడం, బహుస్నానాలు, మరీ అడ్డగోలుగా విషయ వాంఛలను తీర్చుకోవడం, ఎక్కువగా భోగాలను అనుభవించడం, అపథ్యం, కోపం, అతిగా హర్ష విషాదాలకు స్పందించడం మున్నగు కారణాల వల్ల వ్యక్తిలోని వ్యాన వాయువు దూషితమవుతుంది. దీనివల్ల ముందుగా పురుషుని మగతనం దెబ్బతింటుంది. దానితో అతనిలోని ఉత్సాహం నశిస్తుంది. ఇక శోకానికి అతి స్పందననిచ్చే వ్యక్తి కాబట్టి అతిరోదనం వల్ల జ్వరం, పొడవబడుతున్న వేదన, రోమాంచం, స్పర్శ శూన్యత, కుష్టు, విసర్పం, సర్వాంగపీడ కలుగవచ్చును. సమాన వాయువు అజీర్ణ కారకము, శీతలము, సంకీర్ణ దోషయుక్తము నగు తిండి వల్లను, వేళాపాళాలేని నిద్ర, జాగరణల వల్లను కుపితమవుతుంది. ఈ సమాన వాయు ప్రకోప కారణాన శూలనొప్పులు, గుల్మాలు, గ్రహణి మున్నగు తకృతజన్య మరియు కామాశ్రిత రోగాలు వస్తాయి. అపానవాయువు చాలా ముఖ్యమైనది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బిరుసుగాను, బరువుగాను ఉన్న అన్నాన్ని తినడం, మలమూత్రాలను ఆపుకోవడం, ఎక్కువ బరువులను మోయడం,
వాహనాలపైనే రోజంతా తిరగడం అంటే కాలు క్రింద పెట్టకపోవడం, మదిరాపానం చేయడం, ఎక్కువ కాలం నిలబడే ఉండిపోవడం, వీలు చేసుకుని మరీ ఎక్కువగా ఊరిమీద తిరగడం వంటి పనులు చేస్తే అది ప్రకుపితమవుతుంది. అప్పుడది పక్వాశయము నాశ్రయించి సమస్త రోగాలను పుట్టిస్తుంది. అంతేకాక మూత్ర, మల, అర్శమొలలు, వీర్య, మల విరోధి సంబంధమైన ఎన్నో వ్యాధులను కలిగిస్తుంది. ఉదానవాయు ప్రకోపంలో తంద్ర, స్థిమిత, బరువెక్కుట, జిడ్డుకారుట, బద్ధకం, ఊళ్ళు చెల్లబడుట, అగ్నిమాంద్యం, వృక్ష మరియు కటు పదార్థాలను తినాలని ఉండుట మున్నగు రోగలక్షణాలు కనిపిస్తే దానిని ఆమసదృశ లేదా సామవాయుదోషం అంటారు. వీటికి వ్యతిరేకంగా అత్యుష్ణాది లక్షణాలు కనిపిస్తే నిరామ వాయు దోషమని వ్యవహరిస్తారు. ఇప్పుడిక వాయువు దేనిచేత ఆవృతమైతే ఎలాంటి రోగలక్షణాలు బయటపడతాయో చూద్దాం. పిత్తదోషంచే ఆవృతమైన వాత వికారం శరీరంలో నేర్పడిన వ్యక్తికి మంట, దాహం, శూలనొప్పులు, భ్రమ, కనులు చీకట్లు కమ్ముట అను రుగ్మతలు కలుగుతాయి. చేదుగా గాని వేడిగా గాని పులుపైన గాని ఉప్పనివి గాని రోగి చేత పదార్థాలను సేవింపచేస్తే ఒకమారు వేడిగా ఒకమారు చల్లగా నుండే పదార్థాలను తినాలనే కోరికను వెల్లడిస్తాడు. కఫావృత వాతరోగి శీత, ఉష్ణరూక్ష భోజనాన్ని వాంఛిస్తాడు. అతనికి చలువలు కమ్ముట, ఒళ్ళు బరువెక్కుట, శూల లంఘన, అగ్నిదాహ, అధిక తృష్ణాది రుగ్మతలు కలుగుతాయి. కఫావృత వాయురోగికి కటుగృత యుక్త ముఖదోషం కూడా తగులుతుంది. ప్రతి అంగం దురద, అరుచి, వాంతులు కూడా ఉంటాయి. రక్తావృత వాత రోగికి చర్మంలో మాంసంలో మంటలు పుడుతున్నట్లుంటుంది. చర్మంపై ఎద్దని కురుపులు పుడుతుంటాయి. గుండ్రని మచ్చలేర్పడుతుంటాయి. వాయువు మాంసాశ్రితమైన రోగికి ఈ కురుపులు బాగా పెద్దవై సలుపుతూ రసికారుతూ ఉంటాయి. మేధావృత, పొట్టలోని వాతదోషంలో వేసే కురుపులు ముట్టుకుంటే వేడిగా తగులుతాయి. పై పొర తొలగిస్తే చల్లగా ఉంటాయి. మజ్జావృత వాతదోషంలో ఈ కురుపులు విశాలంగా, పెళుసుగా ఉండి బాగా నొప్పెడతాయి. వాటిని మృదువుగా నిమిరితే నొప్పి తగ్గినట్లనిపిస్తుంది. శుక్రంలో వాయువు చేరితే స్ఖలనం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అన్నకోశంలో చేరితే తినగానే కడుపు నొప్పెట్టి అరుగుతున్న కొద్దీ తగ్గుతుంటుంది. వాయువు మూత్రంలో చేరితే దాని ప్రవాహమాగిపోయి పొత్తికడుపు తీవ్రంగా నొప్పెడుతుంది. పురీషంలో చేరితే మలద్వారం వద్ద చిన్న చేరంపము, అంపము తో కోస్తున్నట్లు బాధపుడుతుంది. రోగి వీలైనంత వేగం నేలపై పడుకుని మూర్ఛితుడైపోతాడు. మలం అతి కష్టం మీద బయటికొస్తుంది. వాయువు శరీరాంతర్గత ధాతువులను ఆవరిస్తే కటి ప్రదేశంలోనూ వంక్షణ, పీఠాలలోనూ వేదన పుడుతుంది. అది విలోమభావంలో అంటే అపసవ్యంగా లోపల్లోపలే తిరుగుతుంటే గుండె నొప్పి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పిత్తజన్యమైన దోషం వల్ల చెడిన వాయువు ప్రాణవాయువునావరిస్తే భ్రమ, మూర్ఛ, పీడ, తీవ్రమైన నొప్పి, మంట వస్తాయి. అదే వ్యాన వాయువునైతే పీడ, తంద్ర, పనిపై విరక్తి, స్వరభ్రంశం, ఒళ్ళు మంటలు పుట్టుకొస్తాయి. సమాన వాయువునైతే క్రమంగా అంగచేష్ట, అంగభంగం, వేదన సహిత సంతాపం, తాప వినాశం, చెమట, బిగుసుకు పోవుట, తీవ్రదాహం దాపురిస్తాయి. అపాన వాయువు విషయంలోనైతే వంటి మంటలు, మలం ముద్ద పసుపు రంగులో పడడం జరుగుతాయి. స్త్రీలలోనైతే తాప, అనాహ, ప్రమేహ లక్షణాలు వృద్ధి చెందుతాయి. రజవృద్ధి కూడా అవుతుంది. ప్రాణవాయువు శ్లేష్మం చేత ఆవరించబడినప్పుడు నాద ప్రవాహంలో అడ్డంకి, కఫపు గళ్లలు, అతి చెమట, శ్వాస ద్వంద్వాలలో అసమత ఏర్పడతాయి. కఫం ఉదానవాయువు చుట్టూ చేరితే ఒళ్ళు బరువెక్కుట, అరుచి, మాట మధ్యలో ఆగిపోవుట, సత్తువ, మేనిరంగు, రోగనిరోధక శక్తి నశించుట జరుగుతాయి. కఫం వ్యానవాయువు నావరిస్తే కీళ్ల బందులలో ఎముకల్లో పట్లు పుడతాయి. శరీరం బరువెక్కుతుంది. స్థూలకాయమైపోతుంది. కఫంచే సమాన వాయువు ఆవృతమైతే కర్మేంద్రియాలలో అజ్ఞానత, శరీరంలో స్వేదం తగ్గుదల, అగ్నిమాంద్యం కనిపిస్తాయి. అపానవాయువు కఫావృతమైతే మలమూత్రాలు ఎక్కువగా పడతాయి. ఈ విధంగా వాత రక్త రోగాలు 22 కొన్ని మందులు సాధారణ సామాన్య రోగాలను నిర్మూలనం చేస్తాయి. కొన్ని మిశ్రమాలు శరీరంలో ఇక ఏ రోగాన్ని ప్రవేశింపనీయవు.
సుశ్రుత తేనె, నెయ్యి, బెల్లంలతో సంయుక్తమైన త్రిఫల, కరక్కాయ, ఉసిరిక, తాండ్ర చూర్ణము సర్వరోగ నిరోధిని నివారిణి కూడా. రోజూ ప్రాతకాలంలో త్రిఫల చూర్ణాన్ని మంచి నీటిలో కలుపుకొని చిన్నప్పటి నుండి త్రాగుతున్న వారికి ఏ జబ్బులు రావు. జన్మదోషం వల్ల వచ్చే రోగాలు కూడా నశిస్తాయి. శతావరి, గుడూచి, చిత్రక, విడంగాలతో కలిపి ఈ చూర్ణాన్ని సేవిస్తే మరీ మంచిది. వీటితో బాటు అగ్నిమంధ్య, సొంటి, మూసలి, బల, బృహతి, పునర్నవ, ఆవ, నిర్గుండకి, వేపాకు, భృంగరాజ, వాసకలను కలిపి సేవిస్తే బలహీనుడు కూడా రోజుకి 7 మార్లు అతి తక్కువ మోతాదులో కొన్నాళ్లు సేవించేసరికి వజ్రకాయుడైపోతాడు. ఇప్పటి వరకు చెప్పిన ఓషధుల మూలికలన్నిటినీ చూర్ణం మున్నగు రూపాల్లో సేవించవచ్చు. అనుపానాలుగా వైద్యశాస్త్ర నిష్ణాతులు చెప్పిన మోతాదులను కలిపి తీసుకోవాలి. అధ్యాయం 167. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 127. వాత రక్త నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.